బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో భారీ మొత్తంలో రేషన్ బియ్యం పట్టుబడింది. పక్కా సమాచారంతో శీలానగర్ పోర్టు టోల్గేట్ వద్ద సివిల్ సప్లై అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. 167 మెట్రిక్ టన్నుల రేషన్ అక్రమంగా తరలిస్తున్నట్లుగా గుర్తించారు. సోదాల అనంతరం పెద్ద ఎత్తున లారీలను సీజ్ చేసిన అధికారులు రేషన్ బియ్యం తరలిస్తున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 3 లారీలు, ఒక కంటైనర్ను సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనాలను పోలీసుల సహకారంతో గాజ్వాద్కు తరలించారు. విశాఖలో భారీ మొత్తంలో రేషన్ బియ్యం పట్టుబడింది. పక్క సమాచారంతో శీలానగర్ పోర్ట్ టోల్గేట్ వద్ద సివిల్ సప్లై అధికారులు ముమ్మర తనిఖీలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్లలో అందిస్తారు. సూర్యప్రకాష్. థ్యాంక్ యూ చక్రి. విశాఖలో అయితే భారీగా పీడిఎస్ రైస్ అయితే పట్టుబట్టడం జరిగింది. నిత్యం కూడా విశాఖ ప్రాంతంగా కాకినాడ మీదుగా పోర్ట్ ఏరియాకి ఏవైతే సంబంధించి ఉంటాయో ఆ ప్రాంతం నుండి పీడిఎస్ రైస్ వెళ్లడం దశాబ్దాల కాలంగా జరుగుతూ ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద పూర్తిగా దృష్టి సారించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఈ యొక్క పీడిఎస్ రైస్ పైన దృష్టి సారించి దాదాపు ఎక్కడికక్కడ దీనికి చెక్ పెట్టే ప్రయత్నాన్ని అయితే చేస్తున్నారు. ఇదే సమాచారాన్ని అయితే నిన్న పోలీసులు పూర్తిగా అయితే ఏ లారీల నుండి అయితే వెళ్తున్నాయన్న విషయాన్ని పూర్తిగా తెలుసుకొని విశాఖపట్నం శీలానగర్ ప్రాంతంలో అక్కడ టోల్ గేట్ ప్లాజా ఉంటుంది. ఆ టోల్ గేట్ ప్లాజా దగ్గర కూడా ఒక సైడ్ నుండి చెట్లు పొదల్లో దాక్కొని అయితే ఆ యొక్క వాహనాలను పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తారు. దీనికి పూర్తి సమాచారాన్ని కూడా స్థానికంగా ఉన్న గతంలో ఎవరైతే ఎండియూలు రన్ చేశారో, ఈ వ్యాన్స్ రన్ చేస్తూ ఉండేవాళ్ళు గత ప్రభుత్వంలో ఈ రైస్ వ్యాన్స్ ఉన్నాయి, ఎవరైతే ఆ వ్యక్తులే ఈ యొక్క సమాచారం కూడా దానిపైన నిఘా పూర్తిగా పెట్టి శీలానగర్ పోర్ట్ రోడ్డు దగ్గర టోల్ ప్లాజా దగ్గర అయితే వాహనాలని సివిల్ సప్లైస్ అధికారులతో పాటు స్థానికంగా పోలీస్ సిబ్బందిని కూడా వాళ్ళు సహాయం తీసుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన లారీల్లో ఇది కంటైనర్స్ తో పంపించడానికి అయితే ప్రయత్నం చేశారు. ఇక్కడ నుండి బంగ్లాదేశ్ తో పాటు సరిహద్దు శ్రీలంక ప్రాంతానికి కూడా ఈ యొక్క రైస్ ని పంపించి అక్కడ పాలిష్ పెట్టించి ఆ రైస్ ని మళ్ళా తిరిగి మన రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాలకి తీసుకొచ్చి అత్యధిక ధరకి అమ్మే ప్రయత్నాన్ని అయితే చేస్తారు. మొత్తం 167 మెట్రిక్ టన్నుల పీడిఎఫ్ రైస్ పట్టివేత. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిసారి కూడా పట్టుబడిన ప్రతిసారి కూడా ఇదే విధంగా అత్యధికమైన టన్నులతో అయితే పీడిఎఫ్ రైస్ అయితే పట్టుబడడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు, జూన్ 1 తారీఖున రాజ్ న్యూస్ నుండి అయితే మనం ఒక మిడ్ నైట్ 2:30 సమయంలో అయితే దాదాపు 1.87 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కూడా మనం ఆ రోజు రాత్రి కథనాన్ని మనం ప్రచురించడానికి అయితే ముందుకు తీసుకొచ్చాము. ఆ రోజు కూడా అదే విధంగా ఇంత బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది. నిన్న సాయంత్రం కూడా ఇదే విధంగా 1.67 మెట్రిక్ టన్స్ బియ్యాన్ని కూడా పట్టువేత జరగడం అయితే జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కూడా ఉంది. కానీ దీని మీద తగు చర్యలు అయితే ప్రభుత్వం కానీ స్థానిక యంత్రాంగం కానీ తీసుకోపోవడంతో నిత్యం ఈ యొక్క పీడిఎస్ పేద ప్రజలకు అందాల్సిన ఈ యొక్క బియ్యం పక్కదారి పడుతూ ఉండడం అయితే గమనించవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం నిన్న ఏదైతే 3 వాహనాలు లారీల్లో పట్టుకున్నారో అలానే ఒక కంటైనర్, మొత్తం ఈ 4ంటిని కూడా గాజువాక పోలీసులు అయితే స్టేషన్ తరలించారు. కానీ ప్రస్తుతం ఆ ఛత్తీస్గఢ్కి సంబంధించి ఎవరైతే ఆ లారీ ఓనర్స్ ఉన్నారో వారు ఇంతవరకు రాకపోవడంతో వాహనాలను సీజ్ చేసి కేసును అయితే ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు గాజువాక పోలీసులు. చక్రి అయితే సరే, 167 మెట్రిక్ టన్నుల రేషన్ అక్రమంగా తరలించే ప్రయత్నం వెనక ఎవరి ఆస్తం ఉండే అవకాశం ఉంది? ఆ దిశగా దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? పోలీసులు ఏమంటున్నారు సూర్య? నిత్యం కూడా ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్ కిందనే జరుగుతుంది చక్రి. రెగ్యులర్ గానే ఈ రైస్ అనేది గత దశాబ్దాల కాలంగా 15 సంవత్సరాలు కాకుండా 25 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రం పోర్ట్ ఏరియాస్ లో ఏదైతే ఉంటుందో విశాఖపట్నం, కాకినాడ, ఈ పోర్ట్ ఏరియాస్ లో ఏవైతే ఉంటాయో కోస్టల్ ఏరియా, ఇక్కడ బియ్యాన్ని మొత్తం తీసుకెళ్లి
బ్లాక్ మార్కెట్ లో శ్రీలంక, బంగ్లాదేశ్ ప్రాంతాలకు చేరవేసి అక్కడ పాలిష్ పట్టించి మళ్ళా దానికి సంబంధించి అత్యధిక రేట్ అమ్మడానికి, ఐ మీన్ సన్న బియ్యంగా తీసుకొచ్చి దాన్ని మళ్ళా అమ్ముతున్నారని కూడా ఆరోపణలు, దీని మీద విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూ ఉంటాయి. ఆంధ్ర ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్ళడం, ప్రతిపక్షంలోకి ఉండేవాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినా కూడా ఈ ప్రాసెస్ రెగ్యులర్ గానే జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరి హస్తం ఉంది అని చెప్తే ఇది ఒక మాఫియా, రేషన్ మాఫియా, పీడిఎస్ రైస్ మాఫియా అని చెప్పేసి ఒక మాఫియా అయితే రన్ అవుతుంది. దీంట్లో పెద్దలు చాలా పెద్దల హస్తాలు, బిజినెస్ మ్యాకింగ్ హస్తం కూడా ఉందనే విషయాన్ని అయితే తెలియజేస్తాను. ముఖ్యంగా దీనికి సంబంధించి గాజువాక పోలీసులే కాకుండా సిపితో పాటు ఈ రైస్ తనిఖీలు చేసే గుడాన్స్ ఎవరైతే తనిఖీలు చేస్తారో వాళ్ళు కూడా విజిలెన్స్ అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టి మరికొద్ది రోజుల్లో వీళ్ళకి సంబంధించి ఎవరైతే ఇటువంటి ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని అయితే తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సూర్య.